మనకు ఈ సంవత్సరంన్నర నుండి ఈ కరోనా వల్ల మనకు ఎన్నో గుణపాఠాలు వస్తున్నాయి. దాంట్లో ఏంటి, మనకు ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? ఒకటి, జనసమూహానికి చాలా దూరంగా ఉండాలి. అంటే కనీసం ఒక 2 మీటర్ల దూరం, అంటే 2 గజాల దూరాన్ని మెయింటైన్ చేస్తూ అక్కడ అంత దూరంగా మనం ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకొరకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అతి భయంకరం అంటువ్యాధి కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండటానికి 2 మీటర్ల దూరం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే మాదిరిగా ప్రతి వ్యక్తి కూడా మాస్క్ ధరించడం అలవాటు చేసుకోవాలి. అదే మాదిరిగా పరిశుభ్రత పాటించడం, బయటికి వెళ్ళే ముందు కూడా ప్రతిసారి కూడా పరిశుభ్రత పాటించడం, అంటే చేతులు కడుక్కోవడం, కాళ్ళు కడుక్కోవడం కానీ, బయటికి వెళ్ళే చోట స్నానం చేయడం కానీ, అలాంటి పరిస్థితులకు వచ్చి బయటికి వెళ్ళిన తర్వాత ఇలాంటి వాటి వల్ల పరిశుభ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఎవరికి కూడా ఎఫెక్ట్ కాకుండా అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు జనసమూహంలో ఉండకూడదు అనుకుంటా, కానీ మనము మన నిజ జీవితంలో ఎంతమంది కలవాల్సిన అవసరం ఉంటుంది, ఎంతమందితో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది, ఎంతమందితో వ్యవహారాలు నడపాల్సిన అవసరం ఉంటుంది. ఇది సాధ్యమా అని చెప్పి ఆలోచిస్తే తగ్గించవచ్చు. సమూహంలో కలవడం అనేది తగ్గించుకోవచ్చు. ఎలాగంటే మనకైనా సరుకులు అవసరం ఉన్నప్పుడు, మరి ఏమైనా కలవాలనుకున్నప్పుడు మన సెల్ ఫోన్లో ఉన్న వాట్సాప్ ద్వారా వీడియో కాల్ మాట్లాడవచ్చు. లేకపోతే మనం ఏమైనా మీటింగ్కి అటెండ్ కావాలనుకుంటే వర్చువల్ మీటింగ్స్ వస్తున్నాయి ఇప్పుడు, వాటి ద్వారా కూడా జూమ్ మీటింగ్స్ ద్వారా కానీ, వెబెక్స్ మీటింగ్ ద్వారా కానీ సమావేశంలో పాల్గొనవచ్చు. అదే మాదిరిగా పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ కూడా సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటాం. ఎందుకంటే పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ కూడా 50 మంది కంటే ఎక్కువ పరిమితి విధించారు కాబట్టి, అంతకంటే ఎక్కువ వెళ్ళడానికి వీల్లేదు కాబట్టి సాధ్యమైనంత జనసమూహం ఉన్న దగ్గర దూరంగా ఉంటే బాగుంటుంది. అదే మాదిరిగా విద్యా సంస్థలు, విద్యార్థులు కూడా సాధ్యమైనంత వరకు తమ యొక్క డిజిటల్ క్లాసెస్కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ అలవాటు మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంతకుముందు స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో ఇప్పుడు అలాగే ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు ఎలాంటివంటే, ఏసీ అంటే ఆఫ్టర్ కరోనా, బీసీ అంటే బిఫోర్ కరోనా. ఇంతకుముందు ఎలా ఉందంటే ఏసీ అంటే ఆఫ్టర్ క్రిస్టియన్, బీసీ అంటే బిఫోర్ క్రీస్తు అని ఉండేది, అంటే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. ఇప్పుడు అలాంటి దాన్ని మనము కరోనా ముందు, కరోనా తర్వాత అని అనుభవించుకోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి మనం సాధ్యమైనంత వరకు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇతరుల ఆరోగ్యాన్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తే చాలా బాగా ఉంటుంది. మనకమే కాదు, మన కుటుంబమే, మన సమాజము కూడా బాగుండాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. ఇతరులు కూడా ఆరోగ్యంగా ఉండటానికి మనమంతా సహాయ సహకారాలు అందిస్తూ మనము ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే మిగతా వాళ్ళకు కూడా ఆరోగ్యవంతంగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తం ఈ యొక్క కరోనా మహమ్మారితో బాధపడుతుంది కాబట్టి ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రపంచం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. కొద్దిమంది ఆరోగ్యంగా లేకపోయినా మిగతా వాళ్ళకు కూడా దానివల్ల ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలి, మనం ఆరోగ్యంగా ఉంచే ప్రయత్నం చేయడం మన యొక్క కర్తవ్యం. ఇంకా కొంతమంది చూస్తుంటాము, చాలామంది మనకు అశ్రద్ధ, నిర్లక్ష్యం, నాకేమవుతుందిలే, నాకేం కాదు అని చెప్పి నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఆరోగ్య సూత్రాలు పాటించకపోవడం వల్ల కూడా వాళ్ళు నష్టపోతూ మిగతా వాళ్ళకి సంబంధం లేని వాళ్ళకు నష్టం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు నిర్లక్ష్యము, అశ్రద్ధ తమ కొరకు కాకపోయినా కానీ బయట ప్రపంచంలో ఉన్న సమాజం కొరకైనా కానీ పాటిస్తూ వాటిని అనుసరించాల్సిన మాస్క్ ధరించడం, అదే మాదిరిగా 2 మీటర్ల దూరం మెయింటైన్ చేయడం, తర్వాత పరిశుభ్రంగా ఉండటం అనేది మెయింటైన్ చేసినప్పుడు చాలా వరకు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది.